ఆడవాళ్ళు ఇటు మగవాళ్ళు ఇటు నువ్వు వెళ్ళట్టు కూర్చో. మేము మొగుడు పెళ్ళాలండి. అయినా సరే చెప్పినట్టు వినాల్సిందే. ఏమా నీకు సపరేట్గా చెప్పాలా? దా పదండి కూర్చోటో రాయా. ఏమయ్యా తుక్కలా ఉన్నావు, పైగా నిగనింగ్ రాలే బట్టతల కూడా ఉంది. ఏం బాలేదయ్యా నీకు? చెప్తే మాత్రం ఏం చేయగలవు? నువ్వు డాక్టర్వి కాదు, కాంపౌండర్వి కాదు. పోవయ్యపో. అసలు కడుపులో మండుతూ ఉంటే ఆఖరికి ఈ ఊళ్ళో కూడా నా బతుకులు అయిపోయింది. డాక్టర్ కాబట్టి స్కూటర్ లో తీసుకెళ్లారు, కాంపౌండర్ కాబట్టి కాలినడకన వెళ్ళమన్నారు. చీచీ చీచీ, బ్యాడ్ విలేజ్. మధ్యలో ఈ దాహం ఒకటి. బిస్లరీ బాటిల్లో మాత్రం తాగకూడదు. ఏ చెంబులోనో బిందెలోనో తాగాలి. చెంబులు ఎక్కడ కనబడతాయబ్బా? అరే చెంబు కనబడింది. ఓ గాడ్, నువ్వెంత మంచివాడివి, నాకు చెంబులో నీళ్ళు ఇచ్చావా? థ్యాంక్ యూ వెరీ మచ్. నీళ్లు కావాలా? దాహం వేస్తుందా? కాదు, నేను కడుక్కున్న నీళ్లు తాగేశావు. నువ్వు కడుక్కునే నీళ్ళ అంటే నువ్వు ఎందుకో వాడే నీళ్లు నేను తాగారా? అయ్యో భగవంతుడా, ఇప్పుడే కదా నువ్వు మంచివాడు అన్నాను, అంతలోనే ఇంత మోసమా? అయ్యా కడుక్కునే నీళ్లు తాగానే. రాకురా, నువ్వు రాకురా. అబ్బో అదే వచ్చేస్తున్నాడు. ఒరే నీళ్లు తాగేశాను, ఒక పని చెయ్యి, దీంతో తుడుచుకో, ఫారిన్ స్టైల్. ఒరే ప్రదీప్, ఏంట్రా? ఎవరో శత్రువులు నా పరువుని బజారు పాలు చేస్తున్నారా? కారమా, బురదలో బొల్లే జాతిని భూలోక స్వర్గంలో చంపినా బుద్ధి అడిగిపోద్దని. గిష్టయ్యా లేగు లేగు. కిష్ట అవతారం అవతారం. జైలుకి ఇష్టయ్యా లేకలేదా? నీకు మామూలు పత్రి సాలదులే, జైలు పచ్చికి జైలు పత్రే ఆనంది. నువ్వే? అబ్బే సినిమా ఇస్తారు సుబ్బమ్మని. లేగమంటుంటే నువ్వు అడి తిరుగు. ఎందుకే? ఎందుకంటే నీకు బుద్ధి ఉందా? కట్టి లుంగి పంచే కప్పుకు పడుకున్నానా? ఎదురు ఆనంగులుగా డెచ్ చేసుకోవడమట. కర్మ కర్మ. అవును, ఐస్ రూము లబ్బర్ పరుపు ఇవన్నీ ఉంటే హాయిగా పక్క మీద పడుకోక కింద తొంగున్నావే. వాటి మీద ఆయి తప్ప అన్నీ ఉన్నాయే. నువ్వెన్ని చెప్పు. చలి చలిగా ఉన్నప్పుడు లుంగిలో దూరి ముసుగుదన్ని అడుపులో కాళ్ళెట్టుకుని పడుకుంటే ఉండే సుఖం నా తామిరంగా ఇంకెందులోనూ ఉండదా? ఈ కొంపలోకి నిన్ను రానిడమే అసలు తప్పు. కట్టావా? కడుతున్నాం. కట్టేశాం. అవును, అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఎవరు రానిచ్చారు నిన్ను? ఇది మా పిన్నమ్మ పనిచేసే చోటు. ఆహా, నీ మీద చెక్కింగ్ వచ్చాను, తెలిసిందా? తొందరగా నీళ్ళాడి కిందికి రా. టిఫిన్ రెడీ. ఏమి టిఫిని? చికెన్ మటనా, బెడ్ గుడ్డట? గుడ్డట్లేదు, మినపెట్టు. కావాలంటే ఉప్మా చేసి పెడతా. అదేటది? బంగ్లా వాళ్ళకి 30 కోట్ల మొక్క కొరకుందే ముద్ద దిగదంటారు. ఈ బంగ్లా సంగతి తేరు. ఇలా శుక్రవారం నీసు ముట్రు. రేపు? రేపు తినారం. 7 కొండల స్వామి పూజ కదా. ఎల్లుండి ఆధారం, ఆనక మంగళవారం. ఇలా రోజుకో దేవుడి పేరెట్టి కోరున్నానంటే ఇదేదో నా కోసం పెట్టిన రూల్స్ లా ఉన్నాయా? నాకు ఒళ్ళు మండిందంటే పచ్చి మాంసం, నరమాంసం తినేస్తాను. అలాగా? మరీ మండితే నిన్ను కొరికి మింగేస్తాను. నన్ను కొరుకు తినడానికి నీ పళ్ళు చాలలేవో. ఈ ఇనప గుగ్గిళ్ళు. ఇదిగో పీటికినే కదా అడిగా. అదివ్వు. ఏదివ్వు? అదే ఆ లోపల దాచావే ఆ కిళ్ళి. ఆ కెట్టి కొట్టానంటే అనక పళ్ళు పడతావు, పోకిరి సచ్చినోడా. ఆ కిళ్ళి కట్టేది రోజుకొక్కసారే, అది జన్మకిచ్చేది ఒక్కడికే. నా డ్రైవర్ వచ్చేసాడు, నా బండి వచ్చేసింది. ఏమో ఎంత లేట్ గా వచ్చావు? 6ంటికి రావాల్సిన బండి 9ంటికి వస్తే నేను ఎంత టెన్షన్ ఫీల్ అయినా తెలుసా?
నా గురించేనా? నీ గురించి కాదు, లచ్చలు పోసుకున్న నా బండి ఏమైందోనని. నీ ఏడుపుకి తగ్గట్టుగా నిజంగానే నీ బండి డ్యామేజ్ ఆ? అయింది. ఏమైంది నా బండికి? ఓర్ నాయనో, ఇదేంటి మడ్గారెట్ వంగిపోయింది, లైట్ కూడా పగిలిపోయింది. యాక్సిడెంట్ అయితే పగలదండి మరి. నువ్వు నోరు మూసుకో. హార్న్ సౌండ్ కూడా ఇది వరకట్లా లేదు. ఏటిపుగా ఏమైందిరా నా బండికి? మా గురుడు దగ్గర సామాన్యుడు నొక్కుడంటే స్టీరింగ్ పట్టుకున్నాడంటే ఇష్టమూర్తి, ఆరు నొక్కాడంటే కృష్ణమూర్తి, గేరు మార్చాడంటే బలరాముడు. కానీ బేకేస్తే బండ్రాముడు. అదంతా నాకు అనవసరం. డ్యామేజ్ అయినందుకు డబ్బు కట్టు. జీతంలో కట్టుకోపో. కట్టుకోక వదిలిపెడతానా? కిరాయి ఇవ్వు. ముందు నాకు ఇల్లు ఇవ్వు. కట్టిన తర్వాత ఇవ్వకుండా పోతానా? తెచ్చిన తర్వాత నేను ఇవ్వకుండా పోతానా? సర్లే. అటు తిరుగు. ఎందుకు? డిక్కీలో ఉంది, తీయాలి. చెయ్యి. తిరగమంటే విన్నావు కాదు. చెప్తే ఇంద కదా. ఒరేయ్ దిమ్ముగా. ఇదిగో. 1 2 3 4 5. కళ్ళు తెరిచే లెక్కెట్టుకో, డిక్కి మూసేశాను. ఇదిగో జయమ్మ, లెక్క తప్పుతుందేమో, ముందు నాకు ఇల్లు ఇవ్వు. అబ్బా, ఇంత వేడిగా ఉందేమిటి? కట్టి చాలా సేపు అయిందిగా. యా షూట్ రంగా హియర్. యా హాయ్ హాలీవుడ్ గర్ల్స్ హౌ ఆర్ యు? గుడ్ మార్నింగ్ సార్. ఉల్లచర్. యా గుడ్ మార్నింగ్. బర్షా హౌ ఆర్ యు? ఐల్ గెట్ యు నెక్స్ట్ టైం మ్యాన్. ఓకే ఓకే సరిగా వెయ్. ఓకే బై బై, కీప్ ఇన్ టచ్ విత్ మీ. ఓకే హై సార్. చేసే పని సక్రమంగా చేయాలి. సిగరెట్ అందించాలో తెలీదు అంటే సారీ సార్. సార్ నెక్స్ట్ ఏసీ సార్. నేను వచ్చి చెప్తారా? గో 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 గో. సార్ కమ్యా డౌన్ డౌన్. అలాగే. ఏ రోజుకైనా నేను డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అయి నిన్ను నా అసిస్టెంట్ గా పెట్టుకోలేదంటే నా పేరు నువ్వు పెట్టుకో, లేదా నీ ఇంట్లో కుక్కకు పెట్టుకో. షూట్ సుందర్, షూట్ సుందర్, షూట్ సుందర్ అని. నీకు ఈ రోగం పుట్టి చాలా రోజులైంది. ఈ రోజే దానికి క్లైమాక్స్ ఇస్తా. ఏరా ఫ్లాష్ ఫార్వర్డ్? లేదన్నా. ఏంటి లేదన్నా? నువ్వు చీఫ్, నేను అసిస్టెంట్. దానికో డ్రీము, అందులో చిన్న రివెంజ్. ఇలా డెవలప్ చేసి సీన్ షూటింగ్ కూడా మొదలు పెట్టావా? అన్నా వెళ్ళు. ఇంకోసారి ఇలా కూర్చొని కలలు కనటం చూశానంటే కైమా కొట్టేస్తాను. ఈ రోజు కాకపోతే రేపైనా నేను పెద్ద కెమెరామెన్ అయ్యి నిన్ను నా అసిస్టెంట్ గా పెట్టుకోకపోతే నా పేరు తీసి నీ ఇంటి కుక్కకు పెట్టుకో, లేదంటే నువ్వే పెట్టుకో. షూట్ రంగా, షూట్ రంగా, షూట్ రంగా అని. ఈ ట్రీట్మెంట్ ఎందుకో అర్థమైందా? అర్థమైందన్నా. ఎందుకు? ఊహించుకోకుండా ఉంటారు కన్నా. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్.